డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. వెల్త్, సంపదని, సమృద్ధిని ఆకర్షించడానికి ఒక పవర్ఫుల్ 5 కోడ్స్ ఉన్నాయి మేనిఫెస్టేషన్కి సంబంధించి, ముఖ్యంగా మనీ మేనిఫెస్టేషన్కి సంబంధించి. వీటి గురించి నిగూఢంగా దాగి ఉన్న విశ్వ జ్ఞానాన్ని ఈరోజు డీకోడ్ చేయడానికి ప్రయత్నిద్దాం మహాశివుడి యొక్క సంపూర్ణ ఆశీర్వాదాల ద్వారా. సో లాస్ట్ సెకండ్ వరకు శ్రద్ధగా వినండి, స్టే ట్యూన్డ్. గుర్తుపెట్టుకోండి, మీకు ఎప్పుడు అండగా, తోడుగా, నీడుగా ఉంటుంది. అహం బ్రహ్మాస్మి, ధన బ్రహ్మాస్మి. హలో, నమస్తే. ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో విశ్వగురు వైబ్రెంట్ శ్రీ వంశీ గురు గారు ఉన్నారు. వీరు డివైన్ మేనిఫెస్టేషన్ మాస్టర్, లైఫ్ కోచ్, స్పిరిచువల్ లీడర్ అండ్ గ్లోబల్ ఆథర్. సో వీరితో ఈరోజు కొన్ని విషయాల గురించి మనం మాట్లాడదాం. హలో గురుగారు, నమస్తే. నమస్కారం. మనీని మేనిఫెస్ట్ చేయడానికి, అట్రాక్ట్ చేసుకోవడానికి, అండ్ నాట్ ఓన్లీ మనీ, మన హ్యాపీ లైఫ్ గడపడానికి, వెల్త్ అంతా కూడా మనకి సిరి సంపదలు అంటారు కదా, ఇలాంటివన్నీ కూడా మనం అట్రాక్ట్ చేసుకోవాలి అంటే ఎలా, మనకి అంటే ఏదైనా పరిహారాలు ఉన్నాయా, మనకి మైండ్ సెట్ ఎలా ఉండాలి, ఏం చేయొచ్చు? విల్ డీకోడ్ అబౌట్ దిస్ టాపిక్. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్. హరి ఓం తత్సత్. ఓం నమో హిమాలయ, ఓం శ్రీ గంగాయ నమః, ఓం హ్రీం దుర్గాయ నమః, ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్ర నమః, ఓం శ్రీ శ్రీ పట్టమై తల్లి దేవియే నమః, ఓం నమః పార్వతీపతే హర హర మహాదేవ. అనంత బ్రహ్మాండానికి, పంచభూతాలకి, నవగ్రహాలకి, పితృదేవతలకి నా హృదయపూర్వక సర్వదా కృతజ్ఞాభివందనము. అహం బ్రహ్మాస్మి, ధన బ్రహ్మాస్మి, అనంత బ్రహ్మాస్మి, ఆరోగ్య బ్రహ్మాస్మి. ఆత్మ నమస్కార్. నేను మీ వైబ్రెంట్ శ్రీ వంశీ. కమింగ్ టు ద టాపిక్, దేర్ ఆర్ 5 కోడ్స్ టు అట్రాక్ట్ వెల్త్ ఆల్కమీ అని కూడా చెప్పొచ్చు. ధనాన్ని, సంపదని, సమృద్ధిని ఆకర్షించడానికి ఒక పవర్ఫుల్ 5 కోడ్స్ ఉన్నాయి. ఓకే, ముఖ్యంగా అహం బ్రహ్మాస్మి, ధన బ్రహ్మాస్మి డిసైపుల్స్ కొరకు ఈ కోడ్స్ని డిజైన్ చేయడం జరిగింది. ద ఫస్ట్ కోడ్ గ్రాటిట్యూడ్ కోడ్, సెకండ్ కోడ్ ఇంటిగ్రేషన్ కోడ్, థర్డ్ కోడ్ సర్క్యులేషన్ కోడ్, ఫోర్త్ కోడ్ జాయ్ఫుల్ కోడ్, ఫిఫ్త్ కోడ్ పర్పస్ కోడ్ అని చెప్పొచ్చు. ఫస్ట్ కోడ్ ఏంటి? గ్రాటిట్యూడ్ కోడ్. కలిగి ఉన్న ప్రతి సంపదకి, పొందుతున్న ప్రతి 1 రూపీకి కూడా గుండె లోతుల నుండి మనస్ఫూర్తిగా కృతజ్ఞత భావాన్ని కలిగి ఉండండి, కృతజ్ఞత భావాన్ని తెలియజేయండి. ధనాన్ని ఆకర్షించాలంటే యూ హ్యావ్ టు బి అట్ మోస్ట్ గ్రేట్ఫుల్. కృతజ్ఞత భావాన్ని కలిగి ఉండండి. దట్ ఈస్ గ్రాటిట్యూడ్ మోడ్. పాయింట్ నెంబర్ 2, ఇంటిగ్రేషన్ మోడ్. ట్రస్ట్ వర్తితో సంపాదించాలి, న్యాయంగా సంపాదించాలి. ఎదుటి వ్యక్తికి ఇబ్బంది పెట్టి సంపాదించిన సంపాదన నిలబడదు. అదే ఒక పెద్ద మనీ కర్మగా కన్వర్ట్ అవుతుంది, మనీ చెడు కర్మగా కన్వర్ట్ అవుతుంది. సో యూ హ్యావ్ టు బి ఇంటిగ్రేటివ్. అంతఃకరణ శుద్ధి అంటాం కదా, న్యాయంగా సంపాదించాలి. దట్స్ ద సెకండ్ కోడ్, ఇంటిగ్రేషన్ కోడ్. థర్డ్ వన్ సర్క్యులేషన్ కోడ్. మనీ అన్నది స్పిరిచువల్ ఎనర్జీ, కరెన్సీ అన్నది స్పిరిచువల్ ఎనర్జీ. ఎనర్జీ క్రియేట్ అవ్వదు, డిస్ట్రాయ్ అవ్వదు, ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటుంది. విచ్ మీన్స్ ఎనర్జీ ఈజ్ మూవబుల్. సో మనం సంపాదించిన మనీ అలా దాచిపెట్టేస్తే నరులు పాలవుతుంది. సో మనీ షుడ్ బి ఫ్లో, డబ్బు ఫ్లో అవ్వాలి. ఇన్వెస్ట్మెంట్స్ రూపంలో, సేవింగ్స్ రూపంలో, ఫండ్స్ రూపంలో, మన యొక్క డ్రీమ్స్ని, డిజైర్స్ని ఫుల్ఫిల్ చేసుకోవడానికి. అదేదో పీస్గా బతికేస్తాం ఏదో అంటుంటారు కదా, అట్లా బతికితే లక్ష్మీదేవి అక్కడ ఉండదు. లక్ష్మీదేవి సంపూర్ణత్వం, అబుండెన్స్, సంపూర్ణత్వం, ఇన్ఫినిటీ. అది మన దగ్గర ఉండాలంటే మన మైండ్ సెట్ కూడా ఇన్ఫినిటీ మైండ్ సెట్ ఉండాలి, ఇన్ఫినిటీ పొటెన్షియల్ మనకు ఉండాలి కదా. ఆ సర్దుకుపోయే తత్వం ఉన్న వాళ్ళకి మేనిఫెస్టేషన్ వర్కౌట్ అవ్వదు. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, అవుట్ ఆఫ్ ద బాక్స్ ఆలోచించగలుగుతున్నాను, అవుట్ ఆఫ్ ద బాక్స్ లైఫ్లో ఒక అడుగు ముందుకు వెయ్యాలనుకుంటున్నాను, బియాండ్ ద లిమిట్స్ క్రాస్ అవ్వాలనుకుంటున్నాను అన్న వాళ్ళకే మేనిఫెస్టేషన్ వర్కౌట్ అవుతుంది. సో ద థర్డ్ మోడ్ వచ్చేసి సర్క్యులేషన్ మోడ్. మనీ షుడ్ బి మూవబుల్, మూవ్ అవ్వాలి, ఏదో ఒక రూపంలో మూవ్ అవ్వాలి. ద ఫోర్త్ మోడ్ జాయ్ మోడ్. యూ హ్యావ్ టు బి ఇమ్మెన్స్లీ ఎంజాయ్. ఎర్న్ చేస్తున్న మనీ కొరకు యూ హ్యావ్ టు బి హ్యాపీ, యూ హ్యావ్ టు బి జాయ్ఫుల్. ఎందుకు? బ్యాక్ అండ్ సైన్స్ ఏంటంటే జాయ్ అన్నది హైయెస్ట్ పాజిటివ్ వైబ్రేషన్స్, హైయెస్ట్ పాజిటివ్ ఎమోషన్స్, హైయెస్ట్ పాజిటివ్ వైబ్రేషన్స్ ఉంటేనే మేనిఫెస్టేషన్ వర్కౌట్ అవుతుంది. అందుకే ఎప్పుడు సబ్జెక్ట్లో స్ప్రెడ్ లవ్, స్ప్రెడ్ స్మైల్స్ అని చెప్తా ఉంటా. నవ్వుతూ ఉంటే ఆటోమేటిక్గా మేనిఫెస్టేషన్ అయిపోద్ది. యూనివర్స్ ఎలా ఆలోచిస్తుంది? ఏమి ఇస్తామో అదే పొందుతాం, ఏమి కావాలనుకుంటున్నాం అది పొందము. సో మనం స్మైల్ ఇస్తున్నాం, ఆనందం ఇస్తున్నాం, ప్రకృతిలోకి, నేచర్లోకి మనం స్మైల్ ఇస్తున్నాం ఫ్రమ్ బాటమ్ ఆఫ్ అవర్ హార్ట్స్. సో ఈ వ్యక్తికి మళ్ళీ తిరిగి స్మైలే ఇవ్వాలని యూనివర్స్ ఆలోచిస్తుంది. ఈ వ్యక్తి బ్రతికినంత కాలము ఇలానే నవ్వుతూ బ్రతకాలంటే ఈ వ్యక్తికి ఏమి కావాలని యూనివర్స్ డీకోడ్ చేస్తే వీడికి ఉన్న డ్రీమ్స్ అన్ని యూనివర్స్ అర్థం చేసుకుని అన్ని డ్రీమ్స్ ఇవ్వడం స్టార్ట్ చేస్తుంది.
ఆపర్చునిటీస్ ఇవ్వడం స్టార్ట్ చేస్తుంది. బ్యాక్ ఎండ్ ఇలా వర్క్ అవుతుంది. సో బిగిన్ విత్ ఎండ్ ఇన్ మైండ్ అంటాం. సక్సెస్ఫుల్ అవ్వాలి అనుకోవడం వేరు, ఐఆమ్ సక్సెస్ఫుల్ అన్న భావనతో లైఫ్ని లీడ్ చేస్తేనే మేనిఫెస్టేషన్ వర్కౌట్ అవుతుంది. సో 4th మోడ్ జాయ్ మోడ్. ఆ హ్యాపీనెస్తో, ఆ జాయ్ఫుల్గా, ఆ బ్లిస్ఫుల్నెస్తో ఉండాలి. లక్ష్మీదేవి ఎప్పుడు ఏడుపు మొహంతో ఉంటుందిగా. సో యూ హ్యావ్ టు బీ ఇన్ దట్ మోడ్ ఆఫ్ జాయ్. అండ్ ద 5th మోడ్ పర్పస్ మోడ్. ఏంటి పర్పస్? లోక కళ్యాణం. ద పర్పస్ ఆఫ్ లైఫ్ ఈజ్ నాట్ టు బి హ్యాపీ, నాట్ టు బి సక్సెస్ఫుల్. ద పర్పస్ ఆఫ్ లైఫ్ ఈజ్ టు బి యూజ్ఫుల్. ఉపయోగపడాలి. మన కష్టార్జితము, మన బ్లడ్, మన స్వెట్, మనం కష్టపడి కట్టుకున్న సొంత ఇల్లులకి కూడా గవర్నమెంట్కి వీఆర్ పేయింగ్ హౌస్ ట్యాక్స్, మున్సిపాలిటీ ట్యాక్స్. అది మన కష్టార్జితం, మన బ్లడ్, మన స్వెట్. అవునా? మరి ఇంత బ్రహ్మాండంలో మనకి ఇంత చోటు ఇచ్చిన భగవంతుడికి కట్టమా ట్యాక్స్? ఈ ఎర్త్ అనే ప్లానెట్లో ఇంత మనకి ప్లేస్ ఇచ్చిన యూనివర్స్కి కట్టమా రెంట్? భగవంతుడికి కట్టే ట్యాక్స్, సృష్టికి కట్టే రెంట్ ఇతరులకు చేసే సహాయం అని మర్చిపోకూడదు. సో పర్పస్ ఏంటి? ఆ మూగజీవులకి ఏదో ఒకటి ఆఫర్ చేయడం, లేని వాళ్ళకి ఏదైనా ఆఫర్ చేయడం, చదువులేని పిల్లలకి ఎడ్యుకేషన్ పరంగా కాస్తో కోస్త స్పాన్సర్షిప్ చేయడం. 1 రూపీ డొనేట్ చేసినా పర్వాలేదు విత్ డివోషన్. ఈ 5 ఎక్కడుంటే అక్కడ లక్ష్మీదేవి ఉంటుంది. మీరు డీకోడ్ చేసుకోండి. గ్రాటిట్యూడ్, ఇంటిగ్రిటీ, రైట్ వేలో ఎథికల్ వేలో. 3rd వన్ సర్క్యులేషన్, మనీ సర్క్యులేట్ అవుతూ ఉండాలి. 4th వన్ జాయ్ మోడ్. 5th వన్ పర్పస్ మోడ్. ఈ 5 ఎక్కడుంటే అక్కడ ధనలక్ష్మిలు ఉంటాయి. డీకోడ్ ఇట్. అన్ని ధర్మాలు, అన్ని వేదాలు వీటి గురించి మాట్లాడుతూ ఉన్నా. అండ్ ఒక ఇంపార్టెంట్ అప్డేట్ మీ అందరితో షేర్ చేసుకోబోతా ఉన్నా. లాస్ట్ సెకండ్ వరకు శ్రద్ధగా వినండి. స్టే ట్యూన్డ్. బిఫోర్ దాట్ ఇమీడియట్గా మనకి ఆ గాడెస్ లక్ష్మి యొక్క బ్లెస్సింగ్స్ పొందాలి అనుకుంటే అందరూ కామెంట్స్లో థ్యాంక్ యూ గాడెస్ లక్ష్మి ఫర్ దిస్ మనీ ఫ్లో అని టైప్ చేయండి, లేదా ధన బ్రహ్మాస్మి అని టైప్ చేయండి. మన అనుకున్న వాళ్ళందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటి అంటే లాస్ట్ సెకండ్ వరకు శ్రద్ధగా వినండి. ఒక 2 minutes ఓపిక పట్టి వినండి. అక్టోబర్ 21వ తారీఖు, కరెక్షన్, డిసెంబర్ 21వ తారీఖు ధన బ్రహ్మాస్మి లైవ్ అని మోర్ దెన్ 500+ మెంబర్స్తో బిగ్గెస్ట్ ఆఫ్లైన్ సెమినార్ ప్రోగ్రామ్ డిజైన్ చేయడం జరిగింది. భగవంతుడి యొక్క ఆశీర్వాదం, విశ్వం యొక్క ఆజ్ఞ. అక్కడ కలుద్దాం. సో గురుగారు, ఇప్పుడు మనం లాస్ట్ టైం ఆఫ్లైన్ ప్రోగ్రామ్ ఒకటి రన్ చేసాం. అది మనందరికీ తెలుసు, చాలా సక్సెస్ఫుల్గా రన్ అయింది. అండ్ చాలా మంది లైఫ్స్ని ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి అది చాలా బాగా హెల్ప్ అయింది. సో దాని తర్వాత అందరూ కూడా చాలా సార్లు మనకి ఎంక్వైరీస్ అనేది సెండ్ చేశారు, లైక్ మళ్ళీ ఎప్పుడు ప్రోగ్రామ్ జరుగుతుంది. సో అది అటెండ్ అవ్వడానికి చాలా మంది వెయిట్ చేస్తున్నారు అసలు యాక్చువల్లీ. సో దాని గురించి డీటెయిల్స్ అసలు మనం ఎప్పుడు ఇస్తున్నాము అండ్ దాంట్లో ఏం చెప్పబోతున్నాము అని. ష్యూర్. ప్రోగ్రామ్ థీమ్, బ్రాండ్ లైన్ ఏంటి అంటే ధన బ్రహ్మాస్మి లైవ్. ట్యాగ్ లైన్ వచ్చేసి ఐ ఆమ్ గాడ్, ఐ ఆమ్ లైట్, ఐ ఆమ్ వెల్త్. వీటి మీద మనం కంప్లీట్ సబ్జెక్ట్ మాట్లాడబోతా ఉన్నాం. మార్క్ మై వర్డ్స్, స్ట్రాంగ్ ఇన్ట్యూషన్తో చెప్తా ఉన్నా, గట్ ఫీలింగ్తో చెప్తా ఉన్నా, ఎగ్జాగరేషన్ కాదు, భగవంతుడి యొక్క ఆశీర్వాదం ద్వారా ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ప్రయత్నిస్తా ఉన్నా. పట్టిందల్లా బంగారం అయ్యేటట్టు అనంత బ్రహ్మాండంలో ఉన్న అద్భుతమైన పరమాత్మ శక్తి ఏదైతే ఉందో మనందరి శరీరంలోకి ట్రావెల్ అయ్యేటట్టు కొన్ని సాధనాస్ డిజైన్ చేయడం జరిగింది ప్రాక్టికల్గా. చెడు కర్మలన్నీ పటాపంచలు అయిపోతాయి. నజర్, కనుదిష్టి, నరదిష్టి, చెడు ప్రయత్నాలు, మిగతా వాళ్ళ ఏడుపులు పటాపంచలు అయిపోతాయి. పితృదేవతలు, ఇంటి పెద్దల యొక్క సంపూర్ణ ఆశీర్వాదాలు పొందేటట్టు ప్రాక్టికల్గా నాలెడ్జ్ ఇవ్వబోతున్నాము. ప్రాక్టికల్గా లైవ్లో కొన్ని చేయించబోతా ఉన్నాము. పంచభూతాలు అలైన్మెంట్ అంటాం. ఏదైతే 5 elements ఉన్నాయో, ద బాడీ ఈజ్ మేడప్ ఆఫ్ పంచభూతాస్, యూనివర్స్ ఈజ్ మేడప్ ఆఫ్ పంచభూతాస్. సో ఆ పంచభూతాస్తో ఎలా అలైన్ అవ్వాలి సాధన చేయించబోతా ఉన్నాం. నవగ్రహాస్తో ఎలా మమేకం అవ్వచ్చు సాధన మనం మాట్లాడబోతున్నాం. వెల్త్ని మనం అట్రాక్ట్ చేయడానికి ఒక 7 డివైన్ స్టెప్స్ని మనం డిజైన్ చేయడం జరిగింది. అది అక్కడ మనం ప్రాక్టికల్గా చేయించబోతా ఉన్నాం. ఇన్ అడిషన్ టు దట్ లైవ్లో డివైన్ క్లెన్జింగ్, ఆరా క్లెన్జింగ్, ఇలా మల్టిపుల్ థింగ్స్ మనం ప్రాక్టికల్గా ప్లాన్ చేయడమే కాకుండా లైవ్లో కొన్ని మెడిటేషన్స్ వీఆర్ ప్లానింగ్ అటెండ్ అయిన వాళ్ళ దగ్గర నుంచి. అండ్ ఇప్పటి వరకు బయట ఎక్కడ రివ్యూలు చేయని కొన్ని సీక్రెట్గా సాక్రెడ్ మంత్రాస్ ఉన్నాయి. ఆ మంత్రాస్ని రెగ్యులర్గా మనం ప్రాక్టీస్ చేయగలిగితే న్యాచురల్గా డబ్బుని, సంపదని, ఐశ్వర్యాన్ని, విజయాన్ని, వైభవాన్ని, సమృద్ధిని, సంపూర్ణత్వాన్ని, ఆరోగ్యాలు, అష్టైశ్వర్య, భోగభాగ్యాలు, సిరి సంపదలు నవ్వుతూ మన గృహంలోకి ఆకర్షించవచ్చు త్రూ దట్ మంత్రాస్. దాన్నే మనం సౌండ్ వైబ్రేషన్ అంటాము. వాటికి సంబంధించి ఆస్ట్రో రెమెడీస్, వాస్తు రెమెడీస్, న్యూమరాలజీ రెమెడీస్, A to Z ప్రాబ్లమ్స్కి 1-time సొల్యూషన్, 1-stop సొల్యూషన్, లైఫ్కి ఒక ఫుల్ఫిల్మెంట్ అన్నది ప్రోగ్రాంలో ఉండబోతుంది. ఎంత చెప్పినా ప్రోగ్రామ్ కొరకు తక్కువే. నెవర్ బిఫోర్, ఎవర్ ఆఫ్టర్.
100%. ఎందుకంటే ఆత్మ నమస్కార్ అన్నంత వరకే వైబ్రెంట్ శ్రీ వంశీ గారి మాట. ఆ తర్వాత అక్కడ అటెండ్ అవుతున్న అహం బ్రహ్మాస్మి, ధన బ్రహ్మాస్మి ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఏది కావాలో నాకంటే బాగా, మీకంటే బాగా, మనందరికంటే బాగా భగవంతుడికి తెలుసు. సో ఐఎమ్ టెల్లింగ్ యూ ఓపెన్లీ, పంచభూతాలకు ఉన్న శక్తి, నవగ్రహాలకు ఉన్న శక్తి, మా పితృదేవతల యొక్క ఆశీర్వాదము, జగద్గురువుల యొక్క ఆశీర్వాదము ఒక ఆత్మలో శక్తి రూపంలో ఆ రోజు అలీలనమయ్యి మమేకమయ్యి జ్ఞానాన్ని బోధించబోతుంది అన్న చెప్పడంలో నాకు అనుమానమే లేదు. అండ్ భగవంతుడి యొక్క ఆశీర్వాదం సంపూర్ణంగా ఉంటేనే ఆ రోజు కాస్త చోటు దొరుకుతుంది ఆ ప్రోగ్రాంలో, కూర్చోడానికో నిల్చోడానికో. ఓపెన్లీ ఐఎమ్ టెల్లింగ్, ఎందుకంటే అక్కడ వైబ్రెంట్ శ్రీవంశీ గారు మాట్లాడు. అండ్ లాట్ ఆఫ్ థింగ్స్ మా, ఎటువంటి ప్రాబ్లం ఉండనివ్వండి, ఎటువంటి ఛాలెంజ్ ఉండనివ్వండి, వన్ స్టాప్ సొల్యూషన్ ఒక స్టేట్మెంట్ ఉంది. ఏంటి అంటే, స్టడీ ద లాస్ ఆఫ్ యూనివర్స్ అండ్ ఇంప్లిమెంట్ ఇన్ యువర్ ఫిజికల్ రియాలిటీ. దట్ ఓన్లీ లీడ్స్ టు హ్యాపీ, కన్సిస్టెంట్, అబండెంట్ లైఫ్. జీవితం కాలము, మనకు నూకలున్నంత కాలం, ఒక మానవ జన్మ అనేది 1000 యోనులు దాటితే కానీ రాదు మానవ జన్మ. అద్భుతమైన జన్మ ఏదైనా ఉంది అంటే దట్ ఈజ్ ఓన్లీ మానవ జన్మ. అలాంటి మానవ జన్మ పొందాక ఎర్త్ అనే ప్లానెట్ మీద ఎన్నాళ్ళు మనకు ఆశీర్వాదం ఉందో, నూకలు ఉన్నాయో, అప్పటి వరకు హ్యాపీ, కన్సిస్టెంట్, అబండెంట్ లైఫ్ని లీడ్ చేయాలి అంటే ఉన్నది ఒకటే మార్గం. సృష్టి యొక్క శక్తుల గురించి తెలుసుకోవాలా, నేర్చుకోవాలా, అవి నిజ జీవితంలో మనం ఆచరణలో పెడుతూ కొన్ని పట్టుకోవాలి, కొన్ని విడిచిపెట్టేయాలి. ఐఎమ్ టెల్లింగ్ యూ, వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ డివైన్ ప్రోగ్రామ్ ఇన్ సౌత్ ఇండియా, ఇన్ తెలుగు మెయిన్లీ. ఇప్పటి వరకు కని విని ఎరుగుని ఇన్ఫర్మేషన్ అక్కడ డిజైన్ చేయడం జరిగింది. అండ్ ఇక్కడ ఏదైతే మనం గైడ్ ఉన్నామో, ఓపెన్లీ ఐఎమ్ టెల్లింగ్, ఇప్పటి వరకు ప్రపంచంలో ఆ టాపిక్స్ని ఎవరు అలా 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 కూడా టచ్ చేసి ఉండరు. ఎంతో సాధన చేస్తే కానీ, ఎన్నో సాక్రిఫైసెస్, ఎంతో సత్సంగం, ఎంతో సేవ, స్పిరిచువాలిటీగా లాట్ ఆఫ్ జర్నీస్, ఇన్ని చేశాక భగవంతుడు ఏదైతే మాకు ఆశీర్వదించాడో ఆ విజ్డమ్ని, అది మాతో ఉంచుకుంటే సరికాదు, ఓ 10 మందికి పంచాలి అన్న ముఖ్య ఉద్దేశంతో భగవంతుడి యొక్క ఆశీర్వాదం మేరకు, విష్ణు యొక్క ఆజ్ఞ మేరకు ధన బ్రహ్మాస్మి లైవ్ తెలుగు ప్రజల ముందుకు రాబోతా ఉంది. నిజంగా జీవితం మారాలి అనుకుంటే, ఫిజికల్లీ, మెంటల్లీ, ఎమోషనల్లీ, ఫినాన్షియల్లీ, స్పిరిచువల్లీ 5 మార్గాలలో ఉన్న స్థాయి నుండి ఉన్నత శిఖరాలకు వెళ్ళాలనుకుంటే, ఎటువంటి కెరియర్నైనా చూస్ చేసుకోండి, ఆ కెరియర్లో సులభంగా, సునాయాసంగా, అద్భుతంగా ఎదగాలి అనుకుంటే, ఎలాంటి నజర్నైనా పటాపంచలు చేయాలి అనుకుంటే, కంటికి కనిపించిన రక్షణ కవచం మన చుట్టూ, మన గృహం చుట్టూ, మన కుటుంబ సభ్యుల చుట్టూ ఏర్పాటు చేసుకోవాలి అంటే దట్ ఈజ్ ఓన్లీ వన్ అండ్ వన్ ప్లాట్ఫామ్. మళ్ళీ రాదు అలాంటిది, ఇకపోదు 100% అలాంటి సబ్జెక్టే మళ్ళీ రాదు. వచ్చినా ఇట్స్ అ డిఫరెంట్ ప్రోగ్రామ్, ఇట్స్ అ డిఫరెంట్ సబ్జెక్ట్. సో ధన బ్రహ్మాస్మి లైవ్ అన్నది ఐఎమ్ టెల్లింగ్ యూ, వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్స్, వాళ్ళ మ్యారేజ్ డేట్స్తో పాటు December 21, 2025 100% ఎవరు మర్చిపోరు, అలా డిజైన్ చేయడం జరిగింది. అండ్ ఆ రోజు గ్రేట్ చేంజెస్, సొలిస్టిస్ వెల్త్ యాక్టివేషన్ జరుగుతుంది ఆ రోజు నైట్. సృష్టిలో కొన్ని మార్పులు చేర్పులు జరుగుతున్నాయి ఆ రోజు నైట్. సొలిస్టిస్ వెల్త్ యాక్టివేషన్ అని కూడా చెప్పొచ్చు, దాని టెక్నికల్ వర్డ్. డిసెంబర్ 12వ నెల 1 + 2 3 యూనివర్సల్ నెంబర్. 21వ తేదీ 2 + 1 3 యూనివర్సల్ నెంబర్. 2025 2 + 0 + 2 + 5 = 9 అనే నెంబర్ యూనివర్సల్ నెంబర్, ఒక కంప్లీషన్ నెంబర్. సో గ్రేట్ ఎనర్జీస్ ఆ రోజు భూమిలో ఆవిర్భవించబోతా ఉన్నాయి, సృష్టి నుండి ఎర్త్ అనే ప్లానెట్కి రాబోతా ఉన్నాయి. అలాంటి టైంలో ఇన్ఫర్మేషన్ మెదడులో, బాడీలో పడితే జస్ట్ ఇమేజిన్ లైఫ్ ఎలా ఉంటుందో. అండ్ ఇది కాకుండా కొన్ని 100 మంది లైఫ్స్, థౌజండ్స్ ఆఫ్ పర్సన్స్ లైఫ్స్, పరోక్షంగా చూసుకుంటే లక్షల మంది జీవితాలు అద్భుతంగా మారాయి బై ద గ్రేస్ ఆఫ్ అహం బ్రహ్మాస్మి, ధన బ్రహ్మాస్మి. అలాంటి లైఫ్ టెస్టిమోనీస్ 100+ ఉండబోతా ఉన్నాయి. ఏమి చెప్పినా తక్కువే తల్లి. బట్ వన్ థింగ్ ఐఎమ్ టెల్లింగ్, నిజంగా లైఫ్లో ఉన్న స్థాయి నుండి ఉన్నత శిఖరాలకు వెళ్ళాలి అనుకుంటే, జీరో బ్యాక్గ్రౌండ్ నుండి హై బ్యాక్గ్రౌండ్ పీపుల్ అక్కడికి అటెండ్ అవుతూ ఉన్నారు. లాట్ ఆఫ్ సెలబ్రిటీస్ ఆర్ కమింగ్. ఒక ఏమీ లేని స్థాయి నుండి, ఒక యావరేజ్ పర్సనాలిటీ నుండి ఒక ఆసమ్ పర్సనాలిటీకి ఎదిగిన వ్యక్తులు చాలా మంది అక్కడికి వచ్చి వాళ్ళ టెస్టిమోనీ షేర్ చేసుకోబోతా ఉన్నారు. అది వినడం వల్ల మనం కూడా లైఫ్లో ఏదో ఒకరోజు ఆసమ్ పర్సనాలిటీ స్టేజ్లోకి వెళ్తాము అని చెప్పడంలో నాకు అనుమానమే లేదు. ఐఎమ్ టెల్లింగ్ యూ, మీరు నేను కలిపి 1 డే జర్నీ చేయబోతా ఉన్నాం. అతి దగ్గరలోనే ఉంది, December 21వ తారీఖు ఫ్రమ్ మార్నింగ్ 10 to evening 6 అక్కడ కలుద్దాం. మరి ఆ ప్రోగ్రామ్కి మీరు ఈగర్గా వెయిట్ చేస్తూ ఉంటే కామెంట్స్లో మీ లొకేషన్ టైప్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్, తెలంగాణ, సో అండ్ సో మీ లొకేషన్ టైప్ చేస్తూ ఐ ఆమ్ రెడీ అని టైప్ చేయండి. అతి త్వరలో మీరు నేను కలుద్దాం. అంటిల్ దెన్, సైనింగ్ ఆఫ్ అండ్ బ్యాక్ టు ద హోస్ట్.
సో చూసారు కదా, మనకి గురుగారు చెప్పినట్టు ఆఫ్లైన్ ప్రోగ్రామ్ అనేది అయితే మనం ఈ December 21st రన్ చేస్తున్నాం. ఇంతకు ముందు కూడా మనకి లాస్ట్ టైం ఒక ఆఫ్లైన్ ప్రోగ్రామ్ అనేది మనం చాలా సక్సెస్ఫుల్గా రన్ చేసాం. అందులో కూడా చాలామంది ట్రాన్స్ఫార్మ్ అవ్వడానికి అండ్ వాళ్ళ లైఫ్స్ని ట్రాన్స్ఫార్మ్ చేసుకోవడానికి, మంచి రిజల్ట్స్ని పొందడానికి ఆ ప్రోగ్రామ్ అనేది చాలా మందికి హెల్ప్ అయింది. దాని తర్వాత కూడా మనకి ఆన్లైన్ క్లాసెస్ ఎవరైతే అటెండ్ అవుతున్నారో వాళ్ళకు కూడా మనకి ఎంక్వైరీస్ అనేవి వచ్చాయన్నమాట. మన వ్యూవర్స్ నుంచి అండ్ మన డిసైపుల్స్ దగ్గర నుంచి, చాలామంది దగ్గర నుంచి ఎంక్వైరీస్ వచ్చాయి, మళ్ళీ మనకి ఎప్పుడు ఆఫ్లైన్ ప్రోగ్రామ్ వస్తుంది అనేసి. సో దాని గురించి అయితే ఇప్పుడు మనం ఎలాగో ఆ డౌట్ అయితే మనకు క్లియర్ అయింది. మనకి December 21st రోజు మనకి ఆఫ్లైన్ ప్రోగ్రామ్ అనేది ఉంటుంది. అండ్ అందులో ఏమేమి జరుగుతుంది, ఏం చెప్పబోతున్నారు అనేది ఎలాగో మనం గురుగారి మాటల్లో విన్నాము. అయితే ఎవరికైనా కానివ్వండి, ఎలాంటి సమస్య ఉన్నా కానీ, అంటే మీరు ఒకవేళ కెరియర్ గురించి బాధపడుతున్నారా, లేదంటే రిలేషన్షిప్ మ్యాటర్సా, లేకపోతే మనీ గురించా, పిల్లల గురించా, ఏ దాని గురించి అయినా కానీ మీరు ఒక మంచి లైఫ్ ట్రాన్స్ఫర్మేషన్ ప్రోగ్రామ్ అటెండ్ అవ్వాలి అని అనుకొని వెయిట్ చేస్తున్నారని అయితే, దిస్ విల్ బీ ద వన్ టైమ్ సొల్యూషన్ ఫర్ యువర్ ఆల్ ప్రాబ్లమ్స్. రిపీట్, దిస్ విల్ బీ ద వన్ టైమ్ సొల్యూషన్ ఫర్ ఆల్ యువర్ ప్రాబ్లమ్స్. సో ఎందుకు అంటే దీని తర్వాత మనకి ఎప్పుడైనా కానీ ఏ ఆన్లైన్ కానీ లేదంటే ఆఫ్లైన్ ప్రోగ్రామ్స్ రన్ చేసినా కానీ, లేదంటే మన వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో పర్సనల్ అపాయింట్మెంట్స్ వచ్చినప్పుడు వాళ్ళ ఫీడ్బ్యాక్స్ అనేవి మేము వింటూ ఉంటాం యాక్చువల్లీ. సో వాళ్ళకి ఎంత బాగా ఈ ప్రోగ్రామ్స్ అనేవి ట్రాన్స్ఫార్మ్ చేసుకోవడానికి కానీ, లేదంటే యూనివర్స్తో కనెక్ట్ అవ్వడానికి, వాళ్ళు అనుకున్నది వాళ్ళు సాధించడానికి చాలా మంచిగా వాళ్ళు సక్సెస్ అవుతున్నారు. సో ఈ గ్రేట్ అండ్ ఈ ట్రాన్స్ఫర్మేషన్ ప్రోగ్రామ్ అనేది చాలా మందికి హెల్ప్ అవబోతోంది. ఎవరైతే ట్రాన్స్ఫర్మేషన్ కావాలి అని అనుకుంటున్నారు అండ్ వాళ్ళ లైఫ్ని సక్సెస్ఫుల్గా చేసుకోవాలి, హ్యాపీగా ఉండాలి అండ్ మిరాకిల్స్ని చూడాలి అని అనుకుంటున్నారు అని అయితే ఈ ప్రోగ్రామ్ మీరు కంపల్సరీగా అటెండ్ అవ్వాలి. అండ్ ఫ్యూ స్లాట్సే ఉన్నాయి. ఎందుకు అనంటే దీనికి మనకి ఈ ప్రోగ్రాంలో ఇప్పుడు కండక్ట్ చేసే ఈ ప్రోగ్రామ్కి మనకి మంచి పెద్ద సెలబ్రిటీస్ కూడా, మన నోన్ ఫేజెస్ కూడా ఈ ప్రోగ్రామ్కి అటెండ్ అవ్వబోతున్నారు అనమాట. సో అందుకనే స్లాట్స్ అయితే చాలా తక్కువగా ఉన్నాయి. మీరు ఈ ప్రోగ్రామ్కి రిజిస్టర్ చేసుకోవాలి అని అంటే త్వరగా రిజిస్టర్ చేసుకోవాల్సిన అవసరమే ఉంది. సో అందుకనే స్క్రీన్ పైన ఉన్న నంబర్స్ని వెంటనే మీరు కాంటాక్ట్ చేసి ఈ ప్రోగ్రామ్కి రిజిస్ట్రేషన్ చేసుకోండి.